ఏంటక్కో రోజు ఇంట్లో టిఫిన్లు చాయలు చూపెట్టేదానివి ఇవాళ రోడ్డు సైడ్ టిఫిన్ అంటారా? నేనైతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నా, అందుకే రోడ్డు సైడ్ టిఫిన్ ఇడ్లీ తిన్నా బాగున్నది. ఇదేందో కళ్ళకి ఆపరేషన్ అయింది అనుకోకండి. నేను ప్రపంచాన్ని చల్లగా చూడాలని మా ఆయన కూలింగ్ గ్లాసెస్ ఇచ్చిండు, అందుకే పెట్టుకున్నా. ఈ ఊరైతే స్వీట్ మెమొరీ. ఇక్కడ మా చెల్లె ఉండేది. ఇప్పుడైతే సిటీకి వచ్చిర్రు కానీ ఇంతకుముందు అయితే ఈ ఊర్లోనే ఉండేది. అందుకే అక్కడికి వెళ్ళంగానే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. నేనైతే ఈరోజు వచ్చిన ఎంగేజ్మెంట్కి. మేము వచ్చేసరికి పెద్ద మనుషులు ఎట్లా చేయాలి ఏం కథ అని మాట్లాడేస్తుర్రు. వీళ్ళందరూ అయితే ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుర్రు. కెమెరామెన్కు నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ఉంటుండు అతను, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. ఈమె అయితే ఎంగేజ్మెంట్కు రెడీ అవుతుంది. మేకప్ వేయించుకుంటుంది ఆమె, ఇంకా రెడీ కాలేదు. రెడీ అయిన తర్వాత ఇక ఇవాళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా, ఇవాళ పద్ధతులు వాళ్ళ ప్రకారం నడుచుకుంటారు. మేమైతే పువ్వులు, పండ్లు, గాజులు వేయడానికి ముందు ఇట్లా సాంప్రదాయం ప్రకారం చేస్తారు. అట్లా చేసిన తర్వాత అమ్మాయికి పూలు, పండ్లు, గాజులు పద్ధతి ప్రకారం పెట్టిర్రు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇవన్నీ దగ్గరుండి చూసుకున్నా, ఎందుకంటే ఫ్యూచర్లో నా ఇద్దరు కొడుకులకు కూడా యూజ్ అవుతుంది కదా. అవి ఇప్పుడే నాకు శాతనైతలేదు అనుకుంటా కానీ అమ్మో ఇంకా ముందట బాగా పనులు ఉన్నాయి, కొద్దిగా ఎనర్జెటిక్గా ఉండాలి. ఈ మధ్య కాలంలో అయితే అమ్మాయిలే అసలు మొహమాటం లేకుండా ఉంటుర్రు, అబ్బాయిలే బాగా మొహమాట పడుతుర్రు. ఎట్టకేళ్ళకైతే కేక్ కట్ చేసిర్రు. మేమైతే ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కినాం. నువ్వు చల్లగా ఉండి అబ్బాయిని చల్లగా ఉంచు అని అయితే నేను నవ్వుకుంటూ ఆశీర్వదించిన. ఎట్టకేలకు నేను మా ఆడబిడ్డ అయితే ఒక కాడనే కూర్చొని తిన్నాము. తిని తిరుగు ప్రయాణమైనాం. టాటా బాయ్ బాయ్.